5 నెలల తర్వాత ఈరోజు తిరిగి చిక్కింది వసంతకు. అందులో నిండు చోళాలు. శ్రీకాంత్ పంచాయతీ బోర్డులో నెగ్గి సమితి ప్రెసిడెంట్గా నెగ్గాడు. చుట్టూ ఉన్న సర్పంచులకు తమింట్లోనే భోజనాలు. 2 నెలల నుండి వచ్చేపోయే వారితో ఇల్లు కిటకిటలాడింది. రోజుకు 4 కిలోల పంచదార కాఫీలకు టీలకే సరిపోయేది. అత్త, ఆడపడుచులు, బంధుజనం ఇక్కడే ఉండేవారు. శ్రీకాంత్ నెగ్గాక 12 ఎద్దుల కట్టిన బండి మీద ఊరేగించారు. గుట్టలు గుట్టలుగా పూలమాలలొచ్చాయి. ఈరోజే అందరూ వెళ్ళిపోయారు. శ్రీకాంత్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. అలసటగా మంచంపై వాలి కళ్ళు మూసుకుంది. ఈ కాలంలో పదవులు రావు, కొంటున్నారు. అంటే వ్యాపారం. ఇప్పుడు రెట్టింపు లాభాలు తీయాలి. ఈ రాజకీయ వ్యాపారంలో నెగ్గక మునిపే తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దొరసాని, పనిమనిషి వచ్చింది. నీకెన్నిసార్లు చెప్పానే అలా పిలవద్దని? మీరేమో పిలవద్దంటిరి. పెద్ద దొరసాని అలా పిలవకపోతే తోలు ఒలుస్తామంటిరి. ఎవరి మాట వినాలి? అత్తయ్య వచ్చినప్పుడు అలాగే పిలువు. నన్ను మాత్రం వసంతమ్మ అను చాలు. మీరే మా ఊరికి ప్రెసిడెంట్ అయితే బావుండమ్మా. అసలు సంగతే మరిచాను. మీకోసం ఎవరో వచ్చారు. అయ్యగారి కోసం అయి ఉంటారు. లేరని చెప్పు. దొరగారు కాదంట. సరే పద, నువ్వు కాఫీ పట్రా. తల సరిచేసుకుని భుజాల మీదుగా కొంగు కప్పుకొని హాల్లోకొచ్చింది. అక్కడ కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. మీరా సార్? అవును వసంత అన్నాడు కృష్ణమూర్తి. చాలా ఆనందంగా ఉంది సార్. రాజీ వస్తే బావుండేది. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అంది. మీ అత్తవారి ఊరు మా అమ్మమ్మగారి ఊరు ఒకటే కావడం చిత్రంగా లేదు? అలాగా? ఏదైనా శుభవార్త? ఇంకా లేదు. ఇప్పుడు మోసుకు వెళతాను వసంత. ఆమె సిగ్గుతో తల ఉంచుకుంది. పనిమనిషి తెచ్చిన కాఫీ అతనికి అందించింది. శ్రీకాంత్ గారు ఎప్పుడొస్తారు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. చాలా రోజుల తర్వాత ఇల్లు కదిలారు. సాయంత్రం వస్తారేమో. ఏదైనా పని? పనుండే వచ్చాను. నీకు అభినందనలు తెలిపి అలాగే పని చేసుకు పోదామని. నాకు చెప్పండి. ఆయన రాగానే చెప్పి మీకు తెలియజేస్తాను అంది. నీ మాట వింటారని విశ్వాసముంటే చెబుతాను. పదవి లభించడం గొప్ప విషయం కాదు. అది నిలబెట్టుకోవాలి. అది నిజమే సార్. కానీ ఈ కాలంలో పదవి లభించడం లేదు, కొంటున్నారు. పేలవంగా నవ్వింది. ప్రజాసేవకుడు ఎప్పుడూ ప్రజలకు తనపై విశ్వాసం కలగజేసుకోవాలి. మీ శ్రీకాంత్ దౌర్జన్యంతో పనులు ప్రారంభించారు. సార్? అవును వసంత. మా అమ్మమ్మ ఇల్లు అమ్మకు రాసింది. దాంట్లో మా బంధువులే ఉంటున్నారు. నా చిన్నప్పుడు 5-10 రూపాయలు అమ్మకిచ్చేవారట. నేను సంపాదన మొదలుపెట్టాక ఆ డబ్బొద్దు, ఇంటినే శుభ్రంగా ఉంచమన్నాను. అది పంచాయతీ ఆఫీసుకు తగిలింది. అందుకే దానికి 500 ధర కట్టి ఆఫీసులో కలుపుకుంటున్నారు. ఆయనే చేశారా సార్? ఆయనే వచ్చి 500 తీసుకువెళ్లమని రాయించారు. అవునా? ఇప్పటి ఆఫీసు పెద్దదే కదా. సమితి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే పెడతారట. పెడితే మాత్రం మిమ్మల్ని అడిగి చేయాల్సిన పని. అదే నాకు బాధగా ఉంది. విసుగు పుట్టొస్తే తలదాచుకోవడానికి ఇంత నీడుంటుంది. అదీగాక ఎదుటి మనుషులంటే ఇంత చులకం దేనికి? మీరు బాధపడకండి సార్. ఈ విషయంలో ఎవరో తప్పుడు సలహా ఇచ్చుంటారు. నేను చెబుతానుగా. ప్రయత్నించు. రేపొస్తాను. భోజనం చేసి వెళ్ళండి. వద్దు, నాకు వేరే పనులున్నాయి. ఈసారి వచ్చినప్పుడు చేస్తానుగా. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటలకొచ్చాడు శ్రీకాంత్. అతని వెనకాలే ఆశ్రిత జనం వచ్చారు. అందరికీ కాఫీ పంపింది. అందరూ వెళ్లగానే అతను లోపలికొచ్చాడు. అమ్మయ్యా అనుకుంది. టెలిఫోన్ మోగింది. 2 నిమిషాలు మాట్లాడి హడావిడిగా తయారయ్యాడు. ఈ 2 సంవత్సరాల్లో అతను ప్యాంటు వేయలేదు. ధోతీ, లాల్చీపైనే ఉన్నాడు. ఈరోజు ఫుల్ సూట్ వేసుకున్నాడు. మళ్ళీ బయటకు వెళ్లాలా? కాఫీ తెచ్చి అతనికిస్తూ అడిగింది. అవును, బాంబే నుండి కోరట్కర్ వచ్చాడు. 3 ఎసెన్స్లో పార్టీ ఉంది. తెల్లవారుతుంది కదా. అఫ్కోర్స్. నాతో ఏమైనా పనుందా? అంది పంటితో కింద పెదవి నొక్కిపట్టి. వస్తాను. అతని మాట పూర్తి కాకుండానే జీపు స్టార్ట్ అయింది. దిగులుగా ఒంటరిగా నిలబడిపోయింది. సంతానం కలుగుతుందంటే తల్లిదండ్రులు వారిని గురించి ఎన్నో తీయని కలలు కంటారు. తామిద్దరూ ఎన్నడూ అలాంటి తీయని విషయాలు చర్చించుకోలేదు. ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగాలనుంటుంది. ఇదేం అపురూపమైన కోరిక కాదు. అయినా తీరలేదు. ఊళ్ళోకొచ్చేటప్పుడు పక్కగా ప్రవహించే ఏరు కనిపించింది. ఆ ఏటు ఒడ్డున కూర్చుని సాయంత్రాలు ఆనందంగా గడపాలనుండేది. ఇంతవరకు సాధ్యపడలేదు. ఎన్నో వెన్నెల రాత్రులు అతనితో గడపాలననుకుంది. ఏ అర్ధరాత్రికో వచ్చిన శ్రీకాంత్ తనను ఆక్రమించుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలగదు. నిద్రమత్తు వదిలి వాస్తవంలోకొచ్చేసరికి అతను నిద్రపోతుంటాడు. ఉదయం లేచి టీ తాగుతుండగా వచ్చాడు. కాఫీ తాగి నిద్రపోయాడు. భోజనం చేస్తున్నప్పుడు మెల్లగా మూర్తి ఇల్లు విషయం కదిపింది.
నీకు విషయాలని ఎవరు చెప్పారు? అతని బొమ్మలు ముడిపడ్డాయి. అందమైన ముఖం వికృతంగా తయారైంది. మూర్తిగారే వచ్చారు. ఏడవలేకపోయాడు. ఇంటిని బాగు చేయించే సత్తా లేదు, కబుర్లు చెబుతాడు. బిచ్చమెత్తి ఎంఏ చదివి అందరి కాళ్ళు పట్టుకుని బోడి పొంతులు అవగానే మొగాడయ్యాడా? వాడిల్లేం నేను ఉండడానికి వాడుకోవడం లేదు, ఆఫీసుకు వాడుతున్నాను. ఆ 500 దొరికాయి, సంతోషించుమాను. ఎదుటి వ్యక్తిని అంత చులకనగా చూసే మనిషితో ఏం మాట్లాడగలదు? ఏం వాదించగలదు? వాదించినా లాభం ఉండదు. తను ఎంత నమ్మకంగా అతనికి హామీ ఇచ్చింది. నీ మాట వింటాడని విశ్వాసముంటే చెప్పు. నా కాపురాన్ని ఎంత నిశ్చితంగా అర్థం చేసుకున్నారు. మర్నాడు ఎవరో చెప్పారు, ఇతనిచ్చిన 500 నిరాకరించి వెళ్ళిపోయారట. స్వాభిమానం గల మనిషి, అంతకంటే ఏం చేస్తారు? 3 రోజుల తర్వాత రాజారావు లీలావతి వచ్చారు కూతుర్ని పంపమని. మీకెందుకు శ్రమ, ఇక్కడే ఉన్ని అన్నాడు శ్రీకాంత్. తొలిసారి మా ఇంటి దగ్గర పురుడు పోయడం ఆచారం, లీలావతి అంది. ఆచారాలన్నీ సరిగ్గా జరుగుతున్నాయా? అల్లుడు ముచ్చట పడితే. శ్రీకాంత్ రాజారావు మధ్యలోనే తుంచివేశాడు. 25,000 సర్దమంటే సర్దలేదని కోపంగా ఉందేమో. నా దగ్గర అప్పుడు లేవు. పర్వాలేదు, కోరి చేసుకున్నందుకు మా అమ్మకు మంచి శాస్తి జరిగింది. తీసుకువెళితే మీ దగ్గరే ఉంచుకోండి అని లేచి వెళ్ళిపోయాడు. కూతురికి ధైర్యం చెప్పి భారమైన హృదయంతో దంపతులు వెళ్ళిపోయారు. లీలావతి హోదా నుంచి మెల్లగా దిగసాగింది. శ్రీకాంత్ కూర్చుని ఏవో ఫైల్స్ తిరగేస్తున్నాడు. వసంత దగ్గరే కూర్చుంది. అతను తన భర్త సర్వస్వం. అతన్ని మార్చవలసిన బాధ్యత తనపైనుంది. ఆ రోజతను ప్రసన్నంగానే ఉన్నాడు. వెట్టియంకుడొచ్చాడు. దొరా కొంపలు అంటుకుపోయినట్టు పిలిచాడు. ఏమిట్రా? ఫైలు పక్కన పెట్టాడు. చెరువు కింద పొలం వారిదంటూ రెడ్లంతా అంటున్నారు. అంత మొనగాళ్ళయ్యారా? రేపే ఇంజన్లకు లోన్లకు రాసిన పత్రాలు లాగించి వేస్తాను. అవును దొరా, బకాయిలు కక్కించాలి. చూడు దొంగ కొడుకులు. శ్రీకాంత్ లేచి వెళ్ళాడు. వసంతకు దడగా ఉంది. ఓట్లు కొంటాడుగాని వారి అభిమానం కొనలేడుగా. లేచి లోపలకు రాబోయి వరండాలో తచ్చాడే రుద్రుని చూసి అటు వెళ్ళింది. దండాలమ్మా. అతను దండం పెట్టాడు. దండాలు ఎవరండి అంది. నన్ను బుక్కసోములు అంటారండి. మీ మాంగారు నేను ఈదిబళ్ళో ఒకే పాలి చదివాం అన్నాడు. కూర్చోండి. తను అక్కడున్న మడత కుర్చీలో కూర్చుంది. అతను కింద దులుపుకుని కూర్చున్నాడు. ఏందో తల్లే, నీ పేరు మంచిగా చెబుతుంటే వచ్చానమ్మా. సిరి చంచలమైంది తల్లి. మీ మాంగారు హాస్టల్కెళ్తుంటే మా అయ్య వాడికి డబ్బులిచ్చి పంపాడు. మా రోజులు రయ్యనుండేవమ్మా. అసలు సంగతేంటండి? అదే చెప్తున్నా తల్లి. మీకేం తక్కువ చెప్పు. నీ పెనిమిటి మాకు పోటీగా పూల దుకాణం పెట్టిస్తుండు. వసంతకేం తోచలేదు. అతను సత్యకాలం మనిషిలా ఉన్నాడు. అది కాదండి, మా వారు మాంతే ఇంకొకరు పెట్టచ్చుగా. అతన్ని మానమని అనలేదమ్మా. మాకు మేడలు మిద్దులు వద్దు. 2 పూట్ల ఇంత తిండి దొరికితే చాలు. ఏదో పాత బాకీలు చూపి దుకాణం ఇయ్యమంటున్నాడు. ఇదేం న్యాయం తల్లి? అలా ఎన్నటికీ జరగదు. ఏదో పొరపాటు జరుగుంటుంది. అలా అయితే సంతోషమే తల్లి. జర దూకుడు తగ్గాలమ్మా. అందర్నీ ఇష్టం వచ్చినట్లు మాటలంటాడు. వసంతకు ఒక్కొక్క మాట సమ్మెట పోట్లా తగులుతోంది. అతను మరోసారి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఊరికి దక్షిణాన రోడ్డు వేయించే కాంట్రాక్టు నళిని భర్తకిప్పించాడు. అతను ఓ 10 లారీల మోరం పోయించి చేతులు దులుపుకున్నాడు. శ్రీకాంత్ కూడా ప్రభుత్వంలో లభించే అన్ని రకాల లోన్సు తీస్తున్నాడు. అతన్ని ఇదేమని తల్లిదండ్రులే అడగరు. ఆ రోజు తీరిగ్గా ఉన్నాడు. తను కాస్త నెమ్మదిగా మాట్లాడదామని అతని దగ్గర కూర్చుంది. ఏంటి మధ్య మరీ డల్లగా మారిపోయావు? బాగానే ఉన్నాను. మీరు మరీ నన్ను ఇంట్లో వస్తువులతో జమకట్టారు. మనిద్దరం ఇలా కూర్చుని ఎన్నాళ్ళయింది? నీకే తెలియాలి. పోనీ బృందావన్ గార్డెన్స్ రిజర్వ్ చేయించినా డ్యూయెట్లు పాడుకుందాం. పొక్కుని నవ్వాడు. మీకంతా హేళనే. చిరుకోపంతో లేచింది. అప్పుడే కులకర్ణి వచ్చాడు. అతనికి ఆ ఊళ్ళో చాలా ముద్దు పేర్లున్నాయి. అతను ప్రైమరీ స్కూల్ టీచర్. మర్యాదస్తులు నారదులవారు అంటారు. చాదస్తులు శని అంటారు. కుర్రకారు జిడ్డు అంటారు. వసంత పమిటలాక్కుని లోపలికి వెళ్ళిపోయింది. నమస్తే సార్. నమస్కారం పంతులు, రా అన్నాడు. అతను ముఖం గంటు పెట్టుకున్నాడు. శ్రీకాంత్ అలా ఏకవచన ప్రయోగం చేయడం నచ్చలేదు. చిన్న పనుండి వచ్చాను సార్. నాకు తెలుసు, ఊరకరారు మహాత్ములు. మళ్ళీ హెడ్ మాస్టర్తో తాగాదా? ఎంత మాట! మీరొకసారి హెచ్చరించక బుద్ధిలేదా అన్నాడు వినయంగా. మరి కాశీగాడు లేడు సార్. వాడికి యాకత్పురాలో చాలా ప్లాట్లున్నాయి. దొంగ సన్యాసి అన్నీ తాకట్టు పెట్టాడు. వాళ్ళు వడ్డీలు పెరుగుతున్నాయి. రిజిస్ట్రీ చేయించమంటున్నారట. మీరు కలగజేసుకుంటే సంవత్సరం తిరగకుండానే లక్షాధికారులం అవుతాం. శ్రీకాంత్ ఆలోచనలో పడ్డాడు. మీరేం ఆలోచించద్దు సార్. నిమిషాల మీద జరిగిపోతుంది. కోడి మాంసం, విదేశీ సరుకు తెప్పించి ఉంచుకుంటే చాలు. మరి నీ వాటా ఎంతో? అమ్మమ్మ, ఎంత మాట! ఏదో మీ దయ.
ఆడమ్మాయిలా సిగ్గుపడ్డాడు. సరే, ముందతన్ని పిలువు, తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. మరి బట్టతలై మళ్లీ గోకాడు. చెప్పవయ్యా నసగక. మా బామర్దికి కాస్త ఓరియంటల్ కాలేజీలో సీటు. అబ్బా, ఒక్కరోజు స్వంత పని లేనిదే రావు కదూ. శ్రీకాంత్ విసుక్కున్నాడు. కులకర్ణి వెళ్లి కాసింను పిలుచుకునొచ్చాడు. తాగి తిని ₹1,00,000 అప్పు తీసుకున్నట్టు పత్రం రాశాడు. శ్రీకాంత్ అతని ఖర్చులకో 5,000 ఇచ్చాడు. వద్దనుకున్న వాళ్ల సంభాషణ ఆమె చెవుల్లో పడుతోంది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయాక శ్రీకాంత్ ఉత్సాహంగా వచ్చాడు. తన తెలివితేటలను గురించి గర్వించాడు. అది కాదండి, మీకు డబ్బు ముఖ్యమా, రెప్యుటేషన్ పాడవదు అంది. రెప్యుటేషనా? అతను గట్టిగా నవ్వాడు. అదేం కూడుగుడ్డ పెడుతుందా? కాకపోయినా ప్రజల్లో నమ్మిక. ఊరుకో, పనికిరాని మాటలు నేర్చావు. నీలాంటి దద్దమ్మను పెళ్లాడో నా దురదృష్టం అన్నాడు. వసంత మాట్లాడినా లాభం లేదని తెలుసు. మౌనంగా పక్క సర్దింది. అతను పడుకుని అలసిపోయాడేమో నిద్రపోయాడు. వసంత అతన్నే చూడసాగింది. ఎంత అందమైన రూపం, దాని వెనక అంతకంటే అల్పమైన ఆలోచనలు. సృష్టి విపరీతం ఇదే కాబోలు అనుకుని పడుకుంది. మర్నాడే ఫ్లాట్లు అమ్ముతామని ప్రకటనిచ్చారు. తాకట్టు పెట్టుకున్న వారు గోల పెడుతూ వచ్చారు. తనకు రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు చూపాడు. వాళ్లు కాసింను నానా తిట్లు తిట్టారు. కోర్టు వరకు వెళితే న్యాయం కొనే శక్తి వారికి లేదు. 2 రోజులు వాదోపవాదాలు జరిగాక వాళ్లకు కొంత డబ్బివ్వడానికి అంగీకరించాడు శ్రీకాంత్. కాసిం నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. శ్రీకాంత్ అయినా మరెవరైనా తనకొచ్చేది ఏం లేదని తెలుసు అతనికి. కులకర్ణి నసపెట్టసాగాడు. అతనికో ఫ్లాట్ ఇచ్చి బెడద వదిలించుకున్నాడు. ఇదిగో, నన్ను బోల్తా కొట్టించాలని చూడకిక అన్నాడు. మిమ్మల్ని బోల్తా కొట్టించడమా? ఎంత మాట! ఇంకొక చిన్న సాయం చేయండి సార్. ఏంటి? విసుగ్గా అడిగాడు. ఆ హెడ్ మాస్టర్ నాపై రిపోర్ట్ రాశాడు, పాలపిండి గోధుమనొక కాజేస్తున్నానని. మీ సపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్లు ఏం చేయలేవు నన్ను. నువ్వు సక్రమంగా ఏడ్చింది ఎప్పుడట? విసుక్కుని హామీ ఇచ్చి పంపించి వేశాడు. తన మొదటి కథ అచ్చవడంతో రాజేశ్వరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఎక్కువ కాలం రాస్తూనే గడుపుతోంది. దానికి తోడు ప్రజల నుండి విశేషంగా ఆదరణ లభిస్తోంది. తీరని కోరికలు రచనల ద్వారా తీర్చుకుంటుంది. ఆమె ప్రతి కథలోనూ హీరోయిన్ అందమైంది అబల. ఆమెకెక్కడో ఆఫీసర్ రూపంగానో, పక్కింటి అబ్బాయి రూపంగానో ధనవంతుడైన నాయకుడు తటస్థపడతాడు. అతని అవ్యాజ్యమైన అనురాగాన్ని ఆమె అపార్థం చేసుకుంటుంది. ఎడబాటు, కష్టాలు కలుసుకోవడం, ఆ ధోరణిలో సాగుతోంది రచన. ఆ రోజు అర్పణ అంటూ కొత్త కథ మొదలుపెట్టింది. మూర్తి కూడా ఏదో నోట్సు తయారు చేస్తున్నాడు. 12 గంటలు దాటినా ఇద్దరికీ తెలియలేదు. రవి లేచి నాయనమ్మతో ఏదో మారం చేస్తుంటే మూర్తి లేచి వెళ్లాడు. రాత్రి భోజనం చేయలేదు. ఆకలంటూ మొదలుపెట్టాడు. డబ్బాలు వెతికి జీడిపప్పు బిస్కట్లు పెట్టి నీళ్లు తాగించి పడుకోబెట్టొచ్చాడు. ఇంత జరిగినా ఆమె ఏకాగ్రతకు భంగం కలగలేదు. మూర్తి వెళ్లి పెన్ను లాక్కున్నాడు. ఏంటిది? విసుగ్గా చూసింది. ఎంత రాత్రైందో తెలుసా? గడియారం వంక చూసి ఉలిక్కి పడింది. నేనింకా 10 గంటలనుకున్నాను అంది లేచి ఒళ్ళు విరుచుకుంటూ. ఇద్దరూ పడక చేరారు. ఏం కదరాజీ అన్నాడు. ఓ అందమైన అమ్మాయి, యువకుడు అందగాడైన లాయర్ దగ్గర పనిచేస్తుంది. మొదటి చూపులోనే తన సర్వస్వం అతనికి అర్పణ కావిస్తుంది. అతని దగ్గరకొచ్చేవారంతా లేడీ క్లయింట్స్. అతన్ని అసహించుకుంటుంది. అతని తల్లిదండ్రులొచ్చి పెళ్లి ప్రస్తావన తెస్తే టైపిస్ట్ను చేసుకుంటానంటాడు. ఈ అమ్మాయి అంగీకరించదు. అతనికి ఎందరో స్త్రీలతో పరిచయం అంటుంది. అతను ఆమె అనుమానం నివృత్తి చేసి వివాహం చేసుకుంటాడు. మాట్లాడరేం, బావుండలేదా? అది కాదు రాజీ, మొన్న అచ్చైన వెలుగురేఖ అలాగే ఉంది. నాగరికత కూడా కాకపోతే నాయకుల వృత్తి భేదంగా ఉంది. డీలా పడిపోయింది. నీ సంగతేమో గాని నా మట్టుకు నాకు సాహిత్యం ప్రయోజనాత్మకమై ఉండాలని, దానివల్ల సమాజం బాగుపడుతుందని అనను. కాని ముందు తరాల వారు చదివితే ఆనాటి సామాజిక పరిస్థితులు ఇవి అనుకోవాలి. అంతేగాని అతని మాటను తుంచివేసింది. మీకు అసూయ. పాఠకులు చదివినంతకాలం నావి మంచి రచనలే అనుకుంటాను. అన్నింటికంటే అమ్ముడుపోయే పుస్తకాలేవో తెలుసా? ఏవి? అంది ఆశగా. డిటెక్టివ్ పుస్తకాలు. అవన్నీ ఇంగ్లీష్ నుండి అరువు తేబడ్డవి. సన్నివేశాలు, చిత్రీకరణ, భాష, భావం చూడరు. ఏ ఒక్క చాప్టర్లోనో ఉత్తేజం కలిగించే వర్ణనో పోట్లాట ఉంటుంది. సరేలేండి, నాకు నిద్రొస్తోంది అంది విసుగ్గా. మూర్తి లైట్ ఆర్పి దోమతెర దించాడు. మర్నాడు వసంత ఉత్తరం వచ్చింది. తనకు కొడుకు పుట్టాడని, భార్యాభర్తలు నామకరణోత్సవానికి తప్పక రావాలని రాసింది. ఆ ఉత్తరం చదువుతుంటే రాజేశ్వరికి ఏదో ఆనందంగా ఉంది. వసంత పెట్టి పుట్టింది అనుకుంది. సాయంత్రం భర్త రాగానే ఉత్తరం అందించింది.
వెళతావా అన్నాడు మామూలుగా. మీ నాన్నగారికి నిన్ను చూడాలందట, ఒకసారి వెళ్ళి రా అలాగే అన్నాడు. ఇంకొకసారి వెళతాను. వసంత వైపు వాళ్ళు ఒకసారి కట్టించారు, మళ్ళీ కట్టరు. అబ్బా, ఒకసారికే పాడైపోతాయా అన్నాడు నవ్వుతూ. చురుకుగా చూసి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత అతను భార్యను వెతుక్కుంటూ వంటింటి వైపు వెళ్ళాడు. బీరకాయలు ముందేసుకుని చెక్కు తీస్తూ కూర్చుంది. రాజీ అన్నాడు. తలెత్తి మళ్లీ దించుకుంది. పరిహాసం చేస్తే ఉడుక్కోవాలా? నువ్వు వసంత కోసం వెళతావా, లేక చీరలు చూపించుకోవడానికేనా? ఏం, చీరలు చూపించుకోవడానికే వెళతాను తప్ప అంది విసురుగా. 2 క్షణాలు పరీక్షగా చూసి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. తన మాటలకు అతను కోపగిస్తే బావుండేది. రాజీకి ఏడుపొచ్చింది. చిచ్చి, నాలాంటి వారికి తీయగా ఊహించే అధికారం లేదు. మూర్తి ఒకడు విమర్శిస్తే తనకు పాఠకులే కరువయ్యారా? కాని అతను మెచ్చుకుంటే అదో తృప్తి. అలాగే చాలాసేపు కూర్చుంది. ఆ రాత్రి వసంతకు ఉత్తరం రాసింది, అభినందనలు తెలుపుతూ. ఏదో చేసియాలని తపన, కక్ష. ఆ రాత్రంతా మేల్కొని ఓ నవలకు ప్లాటు తయారు చేసింది. నిర్విరామంగా 10 రోజుల్లో పూర్తి చేసింది. ఆమె అభిష్టం గ్రహించిన ఓ పబ్లిషర్ వచ్చాడు. ఏదైనా నవలుంటే పబ్లిష్ చేస్తానంటూ. మీరు చదివి నచ్చితే ఇవ్వండి అంది మూర్తితో. నీకు నచ్చిందా? నాకు నచ్చందే ఎలా రాస్తాను? సరే, అతనికిస్తాను. అతను చెప్పినవన్నీ విని నవలిచ్చాడు. దానిపై మా ఇంటి అడ్రస్ వేయండి. అలాగేలేండి. అతను వెళ్ళిపోయాడు. ఇంటి అడ్రస్ ఎందుకు? పాఠకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు. పత్రికాముఖంగా తెలుస్తూనే ఉన్నాయిగా. పత్రికల వారు వ్యాపార సరళిలో వేస్తారు రాజీ, బాగా లేవన్నవి అసలు వేయరు. అదంతా మీ ఊహ ఉడుక్కుంది. ఓ పనిచేద్దాం. ఏంటి? నేను విమర్శిస్తూ ఓ ఉత్తరం రాస్తాను, అది వేస్తారేమో చూడు. ఎప్పుడు? వచ్చే నెలలో. నీ కథొస్తుందిగా, అప్పుడు చూద్దాం. సరే అంది. మూర్తి నవ్వుకుని వెళ్ళిపోయాడు. రవి గోల్ చేస్తుంటే అతన్ని తీసుకుని బజారుకు వెళ్ళొచ్చింది. మనసు అసంతృప్తిగా, ఆందోళనగా ఉంది. చూస్తుండగానే ఆమె కథ వచ్చేయింది. మూర్తి విమర్శిస్తూ ఉత్తరం రాసి ఆమెకిచ్చాడు. తర్వాత వారంలో ఆ ఉత్తరం వచ్చవలేదు. రాజీకొకటే దిగులుగా ఉంది. 4 కథలు రాసి పాఠకులను ఉరువు తొలగిస్తున్నానని భ్రమపడింది. అదంతా భ్రమేనా? పొగడతలు స్వీకరించినంత విమర్శలు స్వీకరించదేమో. ఆ రాత్రంతా అసంతృప్తిగా గడిపింది. అలాగే జాగరణ చేసింది. 4 గంటలు వినిపించాక బలవంతంగా కళ్ళు మూసుకుంది. 8 గంటలకు మెలకు వచ్చింది. పొరుగులాంటి నడకతో వంటిలు చేరింది. ఓ మూల కూర్చుని ముసలమ్మ కాఫీ చల్లార్చుకుంటుంది. రవికి పాలు తాగిస్తున్నాడు మూర్తి. లేపకూడదు. ఏమైంది? ఒక్కరోజు నేను చేసిన కాఫీ రుచి చూడు అన్నాడు. త్వరగా పొళ్ళు తోముకునొచ్చేసరికి అతను కూరలు తరుగుతున్నాడు. చేసింది చాలుగాని లేవండి. కాఫీ తాగేరా అన్నాడు. ఇక్కడే కూర్చుని తాగుతాను, లెదురు విసుకుంది. కోపమొస్తుంది బాబోయ్. లేచాడు మూర్తి. వంటయ్యి భోజనాలయ్యాక మూర్తి కాలేజీకి బయలుదేరాడు. అంతకుముందే రవిని కొత్తగా పెట్టిన నర్సరీకి పంపాడు. వెనకాలే వెళ్లి అతని భుజం మీద గెడ్డ వాంచింది. ఏమండి? చెప్పండి అన్నాడు. నేను కొన్నిసార్లు తొందరపడి ఏదో అంటాను, క్షమించండి అంది. ఇందులో క్షమించడానికే ఉంది. అలాంటివి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నేను సిటీకి వెళితే రాజారావు గారు కనిపించారు. వసంత కొడుకు నామకరణోత్సవం పొడిగించారట. 3వ నెల వరకు హైదరాబాద్లో చేస్తారట. నువ్వెళ్ళు అన్నాడు లేస్తూ. వెళ్ళి తీరాలా? అవును రాజీ, ఆయన ఆహ్వానించినప్పుడు వెళ్ళి తీరాల్సిందే అన్నాడు. అతను సాధారణంగా ఏ పని ఒకరి చేత బలవంతంగా చేయించాలనుకోడు. ఈరోజు వెళ్లమంటుంటే వెళ్లాల్సిందే అనుకుంది. ఏమండి? త్వరగా కాని, లేకపోతే లేటు మార్కు పడుతుంది అన్నాడు తిరిగి. నేను చదువుకుంటాను. ఆహా, ఏం లేదు. రవి బడికి వెళుతున్నాడు కదా, పనేం లేదు అంది. నేను మంచి పని చెప్పనా? ఏంటి? రాసుకో అంటాడేమో. రవికో చెల్లెలు కావాల్సినంత పని అన్నాడు. పోండి. ముఖం చేతులతో కప్పుకొని ఇంట్లోకి పారిపోయింది. అతను వెళ్ళిపోయాడు. రాజీ ఒక్క క్షణం ఆలోచించింది. తనకేం తక్కువ? చీరలు, నగలు ఒకటే జీవితానికి అర్థాలా? ప్రేమించే భర్త, తన ప్రతి మాటకు విలువిచ్చే భర్త, తనను ఓ దేవతగా భావించే అత్తగారు, తనే లోకంగా తిరిగే రవి. నవ్వుకుంది రాజీ. ఆమె మనసంతా తృప్తిగా ఉంది. ఆ తృప్తి అట్టేసేపు నిలవలేదు. పక్కవాటాలో దిగిన సూపర్వైజర్ భార్య పిలిచింది. భోజనం కాగానే వెళ్ళింది. ఆమె తను కొత్తగా కొన్న నెక్లెస్, చీరలు చూపించగానే రాజేశ్వరి ముఖం నల్లబడింది. తను జీవితంలో అలా కొనలేదు. అక్కడి నుండి త్వరగా లేచొచ్చేసింది. వసంత అత్తవారింటిని చూసి తెల్లబోయింది రాజేశ్వరి. ఎటు చూసినా లక్ష్మీ కళ తాండవిస్తోంది. అధునాతన భవనము, అత్యంత అధునాతనమైన అలంకరణ.
ఇంటి ఆవరణంతా ఆక్రమించే షామియానా బంధుజనంతో కిటకిటలాడుతోంది ఇల్లు. అంత సందడిలోనూ వసంత స్వయంగా కాఫీ తీసుకునొచ్చి పరామర్శించింది. రవి బుగ్గల పుణికి ముద్దు పెట్టుకుంది. రావే, కిందకు వెళదాం. నాకు గుండె దడగా ఉందే, తర్వాత వస్తాను. ఓయబ్బా, పెద్ద రచయిత్ర మళ్ళీ. వసంత వెక్రించింది. పద. కాఫీ తాగి స్నేహితురాలి వెంట కిందకొచ్చారు. పసిపిల్లవాణ్ణి పరీక్షగా చూసింది రాజేశ్వరి. అంతలా చూస్తున్నావు? ఎవరి పోలికే? నా పోలిక, మా వారి పోలిక? వసంత్ అడిగింది. నాకైతే బాబాయ్లా కనిపిస్తున్నాడే అంది. నిజం? వసంత కళ్ళు గర్వంగా మెరిశాయి. రూపమే కాదు, గుణం కూడా వారిదొస్తే ఇంకా ఆనందం కాదటే. ఏంటే, ఇంకా నీ కాలేజీ రోజుల్లాంటి పైత్యం తగ్గలేదా? రాజేశ్వరి అడిగింది. పుట్టినాటి గుణమని సామెతుందిగా. మరి నా వాడి కోసమైనా ఆ అమ్మాయిని కనాలి. ఏం కోదలే, మా వంటి వారి నీడను కూడా సహించరు. చాలే, నీ కథల్లోని భాష నా దగ్గర వాడకు అంది వసంత. రాజేశ్వరి నవ్వింది. వెళ్ళవే, శుభకార్యమంటే ఎన్ని పనులు నా దగ్గరే ఉంటే ఎలా అంది. అంతా వాళ్ళు చూసుకుంటారు. షోకేసులో బొమ్మలా నిలబడ్డమే నా వంతు అంది వసంత. అదృష్టవంతురాలివి అంది రాజేశ్వరి ఎటో చూస్తూ. అనవే అను, వినైనా సంతోషిస్తాను. ఏం అనుభవించడం లేదా? ఇప్పుడు ఆ సోదెందుకు? నేను బట్టలు మార్చుకుని వస్తాను, వాడిని చూస్తుండు. బుగ్గలు కొరుకుంటాను, వెళ్ళవే. కొరుక్కో, నాకేం, నీ అల్లుడే అవిటివాడవుతాడు. వసంత వెళ్ళిపోయింది. అంతవరకు మౌనంగా ఆశ్చర్యంగా చూస్తున్న రవి మాట్లాడాడు. అమ్మా, నిజంగా కొరుకుతావా? అంది. నేను నాన్నతో చెబుతాను. చెప్పు, నాకేం భయమా అంది. ఎందుకో ఆ మాతృత్వపు మధురిమ అనుభవించాలని కోరిక కలిగింది. తనకేముంది, తను మూర్తి కూర్చుని సంతోషించాలి తప్పితే ఇలా పండగలు పబ్బాలు చేసుకోగలదా? ఆమె ఆలోచనలు పూర్తి కాకపూర్వమే వసంతొచ్చింది. రాజేశ్వరి తన పెద్ద కళ్లను మరింత పెద్దవిగా చేసి చూసింది. ఏంటే, నా అవతారాన్ని చూస్తున్నావా? అవతారం కాదే, ముడి వేసుకుంటే ఆ తట్ట ఎలా భరిస్తారో బాబు అనేదానివి కదా. ఎప్పటికీ అంటాను. పోనీలే, ఫ్యాషన్ అనుకో అంది. రాజేశ్వరి మనసులో వసంతను తిట్టుకుంది. తాము సర్వాలంకారాలు చేసుకుంటారు, తనలాంటి భేదవారికి సామెతలు చెబుతారు. బావున్నావా? శ్రీకాంత్ రావడంతో లేచింది రాజేశ్వరి. నమస్కరించింది. ఆమె మనసు చివుక్కుమంది. ఏకవచనంలో ఎంతో ఎరిగినట్టు పిలుస్తాడేం? ఈ ముష్టిచీర ముత్యాల నగలెదురుకాయా? భార్యను ఉరిమి చూశాడు. అది కాదండి. రాజేశ్వరి ముందు అతను అలా అండం బొత్తిగా నచ్చలేదు వసంతకు. ఏది కాదు, పైగా తలతెక్కవాగుడు. డిగ్నిఫైడ్గా ఉండాలంటే అర్థం కాదు. విసుక్కుని వెళ్ళిపోయాడు. అతని డిగ్నిటీకి ఎక్కడ భంగం వచ్చిందో అర్థం కాలేదు. జరీ బూటాలున్న పట్టుచీర, ముత్యాల నగలు, నడుము దగ్గర కూడా ఒక పక్కకొచ్చేలా ముత్యాల హారం, చేతికి ముత్యాలతో చేసిన వంకి, తట్టంత సిగ, దాని చుట్టూ 3 వరుసల ముత్యాలు చుట్టింది. అలా తెల్లబోతావేం? నాకిది అలవాటే గాని, వెళ్ళి షామియానాలో కూర్చో, 10 నిమిషాల్లో వస్తాను. వసంత వెళ్ళిపోయింది. అరగంట అయినా రాజీ తేరుకోలేదు. తన చీరవంక చూసుకుంది. పెళ్లినాటిది, దాన్నే ముష్టిది అంటారు గొప్పవారు. నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళింది. రవి ఎప్పుడో వెళ్లి గుంపులో కలిశాడు. అలా చాలాసేపు నిల్చుంది. అమ్మాయి, ఇక్కడే నిల్చుండిపోయావేం? లీలావతి అడిగాక ఈ లోకంలోకి వచ్చింది. నాకు అదోలా ఉందండి, ఇంత పెద్ద పార్టీకి ఎప్పుడూ రాలేదు కదా అంది. భలే దానివే, పద పద అంది చెంటాన్నెత్తుకుని. ఆవిడ వెంటే వెళ్ళింది. అప్పటికే వసంత, శ్రీకాంత్ సోఫాలో కూర్చున్నారు. ఫోటోలు తీస్తున్నారు. లీలావతి కుర్రాణ్ణి కూతురికిచ్చింది. టార్బాన్ చీరలో వసంత చిరునవ్వుతో కూర్చుంది. అప్పుడే భర్త చేసిన అవమానం మరిచిపోయిందా? విలువైన కానుకలు సమర్పిస్తున్నారు ఆశ్రిత జనం. ఆ తతంగం పూర్తి కాగానే అక్కడే పూలతో అమర్చిన ఉయ్యాల కనిపించింది. దాంట్లో వేసి పేరు పెట్టారు. పాటలు పాడారు. తను తెచ్చిన ఉంగరం పెట్టాలంటే బిడియంగా ఉంది. స్తంభానికి ఆనుకుని నిల్చున్న దేవకమ్మ కళ్లతోనే తన భావాలు ప్రకటిస్తోంది. ఆమెకు రాజేశ్వరిని చూశాక సదభిప్రాయం ఏర్పడినట్టుంది. ఇంతలో ఓ ముత్తైదు వచ్చింది. పసివాడి బుగ్గలు పుణికింది. ఒరే కర్రపిల్లాడా, ఏం పేర్రా అంది. కోడలు నలుపైతే గోత్రమంతా నలుపంటారు, వసంతే నలుపు. పెద్దాడబడుచు నిట్టూర్చింది. ఎంత సంస్కారహీనులు, వారికి హృదయమే లేదా? అలాంటి నిర్దాక్షిణ్యమైన మాటలు విసరడానికి. తనకు నగలు చీరలు లేకపోయినా ఆరాధించే వ్యక్తులున్నారు. సంస్కారప్రియులు తన అత్త, తన భర్తగారు అనుకుంది రాజేశ్వరి. మనిషి నలుపైనా మనసు స్వచ్ఛమైతే చాలండి అంది సమంత కోపం బిగబట్టి. మా మనసులు నలుపా? వసంత పెద్దాడబడుచు రోషంగా అడిగింది. ఏమో, మీకే తెలియాలి.
పసివాణ్ణి పట్టుకుని ఎర్రవాడు కర్రివాడు అంటారా అంది. చిలికి చిలికి గాలివానవుతుందని భయపడిన లీలావతి కూతుర్ని మందలించి అందర్నీ లోపలికి పిలిచింది. పదండి, భోజనాలకు లేస్తున్నారులా ఉంది. ఏమమ్మాయి వదినా, మా ఇంట్లో మీ పిలుపా? దేవకమ్మ హాస్యం చేసింది. లీలావతి వెళ్ళిపోయింది. వసంత నిర్వికారంగా తనకు వినిపించడం లేదన్నట్టు ఏటో చూస్తోంది. వసంత నలుపా? శ్రీకాంత్ కంటే ఓ ఛాయ్ తక్కువ. అక్కడ ఉండలేక ఇంట్లోకొచ్చేసింది. మరో అరగంట తర్వాత బయట భోజనాల కోలాహలం జోరుగా వినిపిస్తోంది. వసంత లోపలికొచ్చింది. నీకంటే రవేనయమే, అదిగో పిల్లలతో ఎలా కలిసిపోయాడో చూడు. అందుకే పసివారిని దేవుడితో పోల్చారు అంది నవ్వలేక నవ్వుతూ. పైకి వెళదాన్రా, బాబుకు బట్టలు మారుద్దాం. ఏం పేరు పెట్టారు? అక్కడే ఉన్నావుగా, వినలేదా? నెమ్మదిగా వసంత దగ్గరకు వెళ్ళి తను తెచ్చిన ఉంగరం ఇచ్చింది. ఇంతకంటే ఏమీ ఇవ్వలేకపోయాను అంది బిడియపడుతూ. పిచ్చిదానా, స్నేహితురాలి భుజం తట్టింది వసంత. అవన్నీ నిజమైన కానుకలు కావే, మా వారికి లంచాలు, అర్థమైందా? ఇద్దరూ పైకి వెళ్లారు. చెంటాడి వేలికి ఉంగరం తొడిగింది. భోజనాలు చేశాక అలసిపోయిందేమో వసంత నిద్రపోయింది. రాజీకి నిద్ర రావడం లేదు. ఆమె మనసు ద్వైధీభావాలతో కొట్టుకుంటోంది. తాము 1000 ఏళ్లు తపస్సు చేసినా ఇలాంటి ఇల్లు, హోదా సంపాదించగలరా? వాటి వెనకాల శ్రీకాంత్ అహంకారము, దురుసుతనము కనిపిస్తున్నాయి. డబ్బుతో పాటు అవి విధిగా మనిషిలో ప్రవేశిస్తాయేమో అనుకుని తృప్తిపడింది. ఎంత ముద్దు నిద్రే! వసంత కుదుపులకు లేచింది. తెల్లారి బాగా ఎండెక్కింది. రవి లేచాడా? వాడు లేచాడు, పలహారం చేశాడు. లేలే, శ్రీవారు ఏ కళ్ళున్నారో మనల్ని ఊరు తిప్పడానికి తీసుకువెళుతున్నారు, తొందరగా తెములు అంది. లేచి తయారైంది. పలహారం కిందే చెయ్యాలా? అందరూ ఉంటారేమో. రాత్రి అంతా వెళ్ళిపోయారే, నేను మా ఆడపడుచులు అత్తగారే ఉన్నాం, వారంతా చేశారు, పద. ఇద్దరూ కిందకి దిగొచ్చారు. పలహారం అయింది. శ్రీకాంత్ వచ్చి పలకరించాడు. రాజీకి వాతావరణం తేలికపడ్డట్టు అనిపించింది. లేచి బేసిన్ దగ్గర చేయి కడుగుతుండగా వసంత కంఠం మృదు గంభీరంగా వినిపిస్తోంది. ఈ ఒక్కరోజు నా బట్టల విషయంలో స్వాతంత్రం ఇవ్వండి. అబ్బా, పతివ్రత ఫోజు, వెళ్ళి ఏదోటి కట్టుకునిరా అన్నాడు కరుకుగా. దానికి ఎంతో సంబరపడిపోయింది వసంత. 2 అంగల్లో పైకి వెళ్ళింది. రాజేశ్వరి బేసిన్ దగ్గర నుండి బల్ల దగ్గర బొమ్మలా నిల్చుంది. తనను అంత మొరటుగా మురితి ఆజ్ఞాపించాడు. అలాంటి సందర్భం వస్తే మృదువుగా సరసంగా చెబుతాడు. ఓయ్ రాజమ్మ, రావే, నువ్వు రచయిత్రివని తెలుసుగాని ఇల్లుని చూసి పరవశిస్తారటే, ప్రకృతి చూసి పరవశించాలిగాని అంది. మేడ దిగిన వసంత గులాబీ రంగు చొక్కల చీర కట్టుకునొచ్చింది. రవి అప్పటికే వెళ్లి శ్రీకాంత్ పక్కన కారులో కూర్చున్నాడు. ఇద్దరూ బయటకొచ్చారు. వసంత భరతవంక చూసింది. అతను నవ్వుతున్నాడు. దేవకమ్మ బయటకొచ్చింది. కోడల వంక తీక్షణంగా చూసింది. ఈ బట్టలతోనే బయటికి వెళతావా? చూడమ్మాయి, రాజారావు కూతురిగా ఎలా తిరిగినా చెల్లింది. ఇప్పుడు 7 కొండల కోడలివి, శ్రీకాంత్ భార్యవి, ఆ సంగతి గుర్తుంచుకో. ఆ సంకేతం వసంతకు అర్థమైనట్టుంది. తిరిగి ఇంట్లోకి వెళ్ళింది. రాజేశ్వరి బొటనవేలుతో నేల రాస్తూ కూర్చుంది వరండాలో వేసిన కుర్చీలో. 10 నిమిషాల్లో వచ్చింది వసంత. ఆకుపచ్చ ధర్మవరం చీర, ఎర్ర జాకెట్టు, తళతళ్లాడే తెల్లరాళ్ల నగలు అలంకరించుకునొచ్చింది. రాజీ, రా అంది కారు వెనక డోరు పట్టుకుని. దేవకమ్మ విజయగర్వంగా తలెగరేసింది. రాజీ కుచించుకుపోయింది. కారు కొద్ది దూరం వెళ్ళాక వెనుతిరిగి చూశాడు శ్రీకాంత్. ఎక్కడికి? మీ ఇష్టం అంది నిర్లిప్తంగా. అలా ఆముదం తాగినట్టు ముఖం పెట్టావేం? నేను పోనీలనుకున్నా, అమ్మ హోదాకు తగ్గట్టు ఉండాలనే పట్టుదలుంది. సాగితే అందరికీ ఉంటుంది అంది అభిమానంగా. ఆమె నిన్నేం పనులు చేయమందా, బరువులెత్తమందా? నవ్వుతూ అడిగాడు. కారు వెళ్లి సాలార్జంగ్ మ్యూజియం ముందు ఆగింది. 2 గంటలు తనను తాను మరిచిపోయింది రాజేశ్వరి. రవిని వసంతే చూసుకుంది. ప్రాచీన వస్తు సంపద ఎంత కళాత్మకంగా ఉంది. ఓ గదిలో గుర్రాలు, ఏనుగులు, ఒకప్పుడు ధరించే ఆభరణాలున్నాయి. పాపం, వాటికి నాకు తేడా లేదనిపిస్తోంది రాజీ. చ ఊరుకో అంది. అక్కడి నుండి హోటల్కి వెళ్లారు. చాలా పెద్ద హోటల్. అలాంటిది ఉంటుందని కూడా తెలియదు రాజేశ్వరికి. హాయిగా చల్లగా ఉంది. గదిలో వాళ్ళు ఏదో ఆర్డర్ చేశారు. ఇలాంటి హోటల్కు రావడం ఇదే మొదటిసారనుకుంటాను శ్రీకాంత్ అడిగాడు. అంది. మీ ఆయన ఆదర్శాలు గల బడిపంతులేమో 2 పూట్ల తిండికే కటకటలాడిపోతాడు, అవునా? అతనేదో జోకులా నవ్వాడు. భూమి బద్దలయ్యి అందులోకి తను కూరుకుపోతున్నట్టు అనుభూతి చెందింది రాజేశ్వరి. ఇలాంటి హోటల్కు రానంత మాత్రాన జీవించలేరా? వసంత కాస్త కటువుగానే అంది. బేరర్ పలహారాలు తెచ్చాడు. రాజేశ్వరికి తెలుసు ఆ పలహారం మింగడానికి ఎంత కష్టపడాలో.
వసు, నా సంగతి నీకు తెలుసుగా, బయట తిళ్ళు పడవు, కాఫీ చాలు అంది రాజీ. అన్ని హోటల్స్ లాంటిది కాదిది, దర్పంగా అన్నాడు శ్రీకాంత్. తనకిష్టం లేదు, బలవంతం ఎందుకు? వసంత సర్దేసింది. మిగిలిన వారు పలహారం చేశారు, బయటకొచ్చారు. మీ ఆయన ట్యూషన్లు చెప్తున్నాడా? లేదు అంది రాజేశ్వరి. ఎవరో అన్నారు అతను బాగా చెబుతారని. మీ ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యే కొడుక్కి ట్యూషన్ కావాలట, అడిగి చూడు అన్నాడు. రాజేశ్వరికి మండిపోయింది. ఈయన ఉద్దేశమేమిటి అనుకుంది. ఒకసారి అతని వంక చూసి తల వంచుకుంది. ఆ తర్వాత అతను కొన్న వస్తువులు ఆసక్తిగా చూడలేదు రాజేశ్వరి. బట్టల కొట్లో వద్దనుకున్న వారి సంభాషణ ఆమె చెవుల్లో పడుతోంది. ఇప్పుడు ఈ చీరలెందుకు? చీరలెందుకు కొంటారు? కట్టుకోవడానికి. ఉన్నవి చాలండి, ఊరు వెళితే మళ్ళీ నా ముఖం చూసే తీరుకుండదు మీకు. చీరలెందుకు? ఎక్కడికి పోవాలి? చాలే పిచ్చివాగుడు, మీ అయ్యలాగా నూలుగొడ్లు కొంటే తీరిపోయేది అన్నాడు విసుగ్గా. మీరేం తీసుకోరా? రాజేశ్వరిని అడిగాడు. ఈసారి గౌరవం చూపిస్తున్నాడు. బహుశా ఆమె ముఖం మార్చుకుందనేమో. నాకిష్టం లేదు అంది ఖచ్చితంగా, పొదునుగా. ఆ తర్వాత తను ఎంత పొరపాటు చేసిందో అర్థమైంది. పక్క కొట్లో 40 రూపాయలు పెట్టి రవికో డ్రెస్సు కొన్నాడు శ్రీకాంత్. పోరా, అంకుల్ పేరు జ్ఞాపకం చేసుకో అన్నాడు అది వాడికిస్తూ. అచ్చం నాకేనా? సంబరంగా అడిగాడు రవి. నీకే అన్నాడు. వారు యువతలకొస్తుండగా ఓ యువతి ఎదురు పడింది. హల్లో వదినా, అన్నయ్య అంది నవ్వుతూ. హల్లో శారదా, బావున్నావా? వసంత్ అడిగింది. నాకేం కనిపించడంలే, దుఃఖలా ఉన్నాను. మాలుడెలా ఉన్నాడు? పట్నమంతా పిలిచి మమ్మల్ని వదిలేశావేం? వాళ్ళు చెప్పారనుకున్నాను శారదా. ఇబ్బందిగా చూసింది వసంత. కారు హార్న్ గట్టిగా వినిపించింది. పర్వాలేదు, ఈ బేదత్త ఆశీస్సులు అందజేయి అల్లుడికి. అన్నయ్యకు కోపం రాగలదు, వెళ్ళు. గబగబా వెళ్ళిపోయింది అమ్మాయి. వసంత, రాజీ మెల్లగా కారు దగ్గరకొచ్చారు. అయిందా హస్కు? విసుగ్గా చూశాడు. హస్కేముంది, పలకరించింది. ఏడవలేకపోయింది. నువ్విచ్చిన చనువు వల్లే. దాని మొగుడు బావా గేవా అంటూ ఎందరు పెద్దలున్నా పూసుకు తిరుగుతాడు. మీ పిన్ని అల్లుడేగా. షటప్, ఆ కాణికి పనికిరాని వెధవ నాకు బావమరదయ్యాడా? కాస్త అంతస్తు చూసి స్నేహం చేయి అన్నాడు తీవ్రంగా. రాజేశ్వరి మనసు కుంగిపోయింది. ఆ లెక్కన తన అంతస్తేమిటి? ఇల్లు చేరారు. వసు, రేపు నేను వెళ్ళిపోతానే. మంచిది, కాని ఆయన మాటలు పట్టించుకోకు. ఇంకేం చెప్పలేకపోయింది. వసు, నన్ను క్షమించి రవికి కొన్న డ్రెస్సు మీ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేయి అంది తల వంచి. అలాగే అంది వసంత. స్నేహంలో ఆ మాత్రం చనువుండాలా మరి?